గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. ముందుగా పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు ఆంధ్రజ్యోతి, వెలుగు దినపత్రికలు ఉన్నాయి. మరి ఏ దినపత్రికల్లో ఏ వార్తలు నేను చూసుకునే ముందుగా మనం ఫస్ట్ వచ్చేసి ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే మనకి ప్రధానంగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో తెలంగాణ వైఎస్ విజయలక్ష్మి తెలంగాణకు అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో వైఎస్ విజయలక్ష్మి మరి ఆమె యొక్క ఫోటోను కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఏంటి తెలంగాణకు వైఎస్ విజయలక్ష్మి అనేది ఒక క్వశ్చన్ మార్క్ కూడా పెట్టారు. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. అలాగే మరొక వార్త చూసినట్లయితే ఈసీ హుకుం జారీ చేస్తూ ఉన్నారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆనంద్ సహా ముగ్గురు సిపిల బదిలీలు జరుగుతూ ఉన్నాయి ఎలక్షన్ సంభవిస్తున్న నేపథ్యంలో అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అలాగే మరొక వార్త కూడా చూద్దాం. అయితే ఎవరెవరిని ఎక్కడెక్కడికి బదిలీ చేశారు ఏంటి అనేది కూడా చూద్దాం. ఇంకా 4 కలెక్టర్లతో సహా ఇంకా 10 జిల్లాల ఎస్పీలను కూడా బదిలీలు చేసినట్లుగా తెలుస్తుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో వాటికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇక దరిచేరని పథకం అంటూ కూడా మనకి మరొక వార్త కూడా ఇచ్చారు. ఎన్నికల కోడ్ తోటి పథకాల అమలుకు బ్రేక్ పడింది అనేది కూడా మనకు ఒక వార్త అయితే ఆంధ్రజ్యోతి దినపత్రికలు ఇవ్వడం జరుగుతుంది. సో వాటికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. ఇక కొత్త లబ్ధిదారుల ఎంపికకు వీలు లేకపాయే అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే దానికి సంబంధించి చూద్దాం. ఇంకా అలాగే మరొక వార్త కూడా చూసినట్లయితే కట్టల కొద్దీ డబ్బులు అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ జరుగుతున్న నేపథ్యంలో 50,000 కంటే కూడా ఎక్కువ ఎవరు ఎక్కడ తీసుకెళ్ళినా కూడా తనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ప్రతి ఒక్క దానికి సంబంధించినటువంటి రసీదుతో సహా వాటికి ఆధారాలు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఎక్కడికైనా సరే 50,000 లోపు అంటే 50,000 లోపటే ఎక్కడికైనా తీసుకుని వెళ్ళాలి. ఏ వ్యక్తి అయినా సరే అంతకు మించి ఎక్కువ తీసుకువెళ్తే మాత్రం ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి రసీదులు వాటికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా చూపించాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ అలా చూపించిన నేపథ్యంలో ఆ మనీ అంతా కూడా మరి హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. పోలీస్ సిబ్బంది అంతా కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని ఎలక్షన్ తర్వాత కూడా ఆధారాలన్నీ చూపిస్తేనే అప్పుడు కూడా ఇస్తారు తప్పితే అంతకంటే ముందు వారి చేతికి ఇచ్చే అవకాశం కూడా ఉండదు అంటూ కూడా ఆల్రెడీ చెప్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇష్టారీత్యా ఎవరి ఇష్టానుసారంగా వారు చేస్తున్నారు. ఇంకా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు కూడా పెట్టి దాని ద్వారా కూడా ప్రతి ఒక్క వెహికల్ని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు అధికారులు. సో ఈ తనిఖీల్లో కొంత కట్టల కొద్దీ డబ్బులు కూడా బయటపడుతున్నటువంటి నేపథ్యం కూడా జరుగుతుంది. సో వాటికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. ఇక అలాగే సీఎం కిసాన్ మరో 2,000 అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారంటే 2,000 పెంచుతున్నారా తగ్గిస్తున్నారా ఏంటి అనేది కూడా మనం చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ. మరి అలాగే మరొక వార్త చూసినట్లయితే ఇంకా ఓవైపు కారు మరోవైపు బేకార్ గాళ్ళు అంటూ మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఒకవైపు కారు జోరు మీద ఉంది కానీ మరోవైపు బేకార్ గాళ్ళు ఉన్నారు అంటూ కూడా మనకి ఇక్కడ మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో వాటికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ. అలాగే మరొక వార్త చూస్తే ఇక గాజా కకావికలమైపోతూ ఉంది అంటూ కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కూడా ఆల్రెడీ మరి హెచ్చరికలు జారీ చేశారు. మీరు ఫస్ట్ యుద్ధం స్టార్ట్ చేశారు, ఫినిషింగ్ మేం చేస్తామంటూ కూడా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కూడా మరి గాజాకు అలాగే హమాస్ టెర్రరిస్టులకు చెప్పడం కూడా జరిగింది అంటూ కూడా హమాస్ వాళ్ళకి అన్నీ కూడా ఆయన మరి క్షుణ్ణంగా వివరించడం కూడా జరిగింది. మీరు ఈ యుద్ధాన్ని మీరే స్టార్ట్ చేశారు మొదటిగా అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. సో వాటికి సంబంధించి కూడా మనం ఇక్కడ డీటెయిల్స్ చూద్దాం. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఇక షాహిద్ లతీఫ్ కూడా హత్య చేయబడ్డాడు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా బీఆర్ఎస్ అవినీతి పాలన అంతమైపోతుంది అంటూ బండి సంజయ్ కూడా ఇక్కడ ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓ పక్క అమిత్ షా కూడా ప్రతి సభలో కూడా ఇక కుటుంబ పాలన అంతమవుతుంది అంటూ కూడా చెప్తున్నారు. ఎవరైనా మరి ప్రజల కోసం ఏదైనా పార్టీ పనిచేస్తుంది అంటే మాత్రం అది ఒక బీజేపీ అంటూ కూడా మరి నిన్న మొన్నటి వరకు అమిత్ షా కూడా మరి మేధావుల సదస్సులో కావచ్చు, అటు మరి ఇంకా ఆదిలాబాద్లో జరిగినటువంటి బహిరంగ సభల్లో కావచ్చు, మొత్తం కూడా ఆయన ఒక్కటే చెప్తూ ఉన్నారు. ప్రజల కోసం పనిచేసే పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీజేపీ పార్టీ మాత్రమే అంటూ ఆయన కూడా చెప్తూ ఉన్నారు. అలాగే మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి పార్టీ కూడా కుటుంబ పాలన, కుటుంబం కోసం పాలించే పార్టీలే ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. ఇక కాంగ్రెస్ గురించి కూడా వాళ్ళు దుయ్యబడుతూ ఉన్నారు. ఇంకా 50 ఏళ్ళు పాలించినటువంటి కాంగ్రెస్ భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ అంటూ కూడా చెప్తున్నారు. ఇంకా ఇప్పుడు బీఆర్ఎస్ అంటే ఇంకా మొత్తం కుటుంబ పాలన, కూతురు కొడుకు ఇంకా వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ బంధుమిత్రులకు వాళ్ళ శ్రేయోభిలాషులకు మాత్రమే ఆ పార్టీ ఉంది అంటూ కూడా మరి ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఇప్పుడు బండి సంజయ్ కూడా ఇంకా కుటుంబ పాలన మొత్తం కూడా అంతమైపోతుంది అంటూ కూడా ఆయన కూడా చెప్పడం జరుగుతుంది. బీఆర్ఎస్ అంటే అవినీతి పాలన అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. సో వాటికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ ఇంకా మనం చూద్దాం.
అలాగే ఇక అమిత్ షాతో లోకేష్ భేటీ అంటూ కూడా ఇచ్చారు. ఇంకా ఢిల్లీలో ఇంకా అమిత్ షాతో మరి లోకేష్ కూడా భేటీ అవుతున్నారు. ఇప్పటికే మరి రింగ్ రోడ్కి సంబంధించినటువంటి ఆ యొక్క మరి మొన్న ఈడీ అధికారులు కూడా ఈ విచారణ కొనసాగించడం జరిగింది. ఇంకా 50 ప్రశ్నలు అడిగారు, కానీ ఆ రింగ్ రోడ్కి సంబంధించినటువంటి ప్రశ్న మాత్రం ఒక్కటే అడిగారు అని చెప్పడం జరుగుతుంది. మిగతా 49 క్వశ్చన్స్ అన్నీ కూడా మరి గూగుల్లో సెర్చ్ చేసి దొరికే క్వశ్చన్స్ నేను అడిగారు అంటూ కూడా లోకేష్ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక కేంద్ర హోంమంత్రి దృష్టికి జగన్ కక్ష సాధింపుల చర్యలన్నింటినీ కూడా లోకేష్ అక్కడ వివరించడం జరుగుతూ ఉంది. ఇంకా లోకేష్ అయితే ఇప్పుడు ప్రజెంట్ మొత్తం కూడా మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడిని ఎలా బయటకు తీసుకురావాలి అనే దానిపైనే ఆయన గత 25 రోజులుగా తిరుగుతూనే ఉన్నారు అనేది మాత్రం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ కూడా మరి ఎటువంటి ఒక కొలిక్ అయితే ఈ విషయం రావట్లేదు అనేది స్పష్టమైన వార్త. సో అలాగే మరొక వార్త మనం చూస్తే కాంగ్రెస్ బస్సు యాత్ర వాయిదా అంటూ కూడా ఇచ్చారు. ఇంకా కాంగ్రెస్ ఇప్పుడు అంతా కూడా అందరూ కూడా సీనియర్స్ అందరూ కూడా ఇప్పుడు మరి పార్టీలోకి ఆహ్వానించబడిన వారు అందరూ కూడా బస్సు యాత్ర చేపడదాం అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మళ్ళీ బ్రేక్ పడినట్లుగా తెలుస్తుంది అంటూ కూడా మనకి ఇచ్చారు. సో ఎందుకు ఏంటని కూడా డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇక ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి వార్త చూసినట్లయితే తెలంగాణకు వైఎస్ విజయలక్ష్మి అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. పాలేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు వైఎస్ విజయలక్ష్మి అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా చూద్దాం, మిర్యాలగూడ వరకు షర్మిల షిఫ్ట్ అవుతారు అంటూ ఇచ్చారు. నేడు వైఎస్ఆర్టీపీ కార్యవర్గం అంతా కూడా అక్కడ భేటీ అవబోతున్నారు అంటూ కూడా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక నేడు వైఎస్ఆర్టీపీ కార్యవర్గం భేటీ తర్వాత మొత్తం 15 స్థానాల్లోని అభ్యర్థులను ప్రకటించే అవకాశం కూడా ఉంటుంది అంటూ కూడా వైఎస్ విజయలక్ష్మి కూడా ప్రకటించడం జరుగుతూ ఉంది అంటూ కూడా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి వైఎస్ విజయలక్ష్మి ఈ విషయాలన్నింటినీ కూడా మనకి ప్రస్తావించడం జరుగుతుంది. ఇంకా వైఎస్ షర్మిల మాత్రం మిర్యాలగూడ వరకు అక్కడ షిఫ్ట్ అవుతారు అంటూ కూడా ఇచ్చారు. ఇంకా ఆ తర్వాత మిగిలిన నియోజకవర్గాలన్నింటికీ కూడా దరఖాస్తులకు ఆహ్వానం కూడా పలుకుతున్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ అయితే మనం సెకండ్ పేజీలో చూడొచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో మళ్ళీ వైఎస్ఆర్టీపీ అక్కడ ఇంకా ప్రస్థానం స్టార్ట్ చేయబోతున్నారు అనేది అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా ఈ రోజు అందరితో కూడా కార్యవర్గం అంతా కూడా భేటీ అవ్వబోతున్నారు. మొత్తం 15 స్థానాల్లోని ఇప్పుడు ప్రస్తుతం అయితే అభ్యర్థులను ప్రకటిస్తారు. ఆ తర్వాత మిగిలినవన్నీ కూడా త్వరలోనే ప్రకటిస్తాం. దరఖాస్తులు కూడా ఆహ్వానాలు ఉన్నాయి అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. సో మరొక వార్త చూద్దాం. ఇక ఈసీ హుకుం జారీ చేశారు అనేది మనం చూసినట్లయితే చూద్దాం. హైదరాబాద్కు పోలీస్ కమిషనర్ ఆనంద్ సహా 3 సిపిల బదిలీ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. 4 కలెక్టర్లు అలాగే 10 జిల్లాల ఎస్పీలు కూడా అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎన్నికల నేపథ్యంలో ఈసీ నిర్ణయం అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. రవాణా శాఖ కార్యదర్శి అలాగే ఎక్సైజ్ డైరెక్టర్స్ వాణిజ్య పన్నుల కమిషనర్ అందరూ కూడా బదిలీ అయ్యారు అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎక్సైజ్ వాణిజ్య పన్నుల శాఖలకు సంబంధించి ముఖ్య కార్యదర్శులను నియమించాలి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా అలాగే చూసినట్లయితే ఖాళీ స్థానాల్లో భర్తీ కోసం కొత్త వారి పేర్లను నేటి సాయంత్రానికల్లా పంపించాలి అంటూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి బదిలీలైనటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి ప్లేస్లలో కూడా ఇప్పుడు కొత్త వారి పేర్లను ఈ రోజు సాయంత్రం వరకు కూడా ప్రకటిస్తారు అంటూ కూడా మరి అధికారులు చెప్పడం జరుగుతుంది. ఇంకా అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. మరో దఫా అధికారుల బదిలీలు జరిగే అవకాశం కూడా లేకపోలేదు అంటూ కూడా ఇచ్చారు. ఇప్పటికీ ఇంకా అంటే 4 కలెక్టర్లు సహా 10 జిల్లాల ఎస్పీలతో సహా మరి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆనంద్ సహా 3 సిపిలు బదిలీలు అయ్యారు. అలాగే వారి తర్వాత ఇంకా మరికొంతమంది కూడా బదిలీ అవుతారు. ఒకవేళ మరో దఫా కూడా అధికారులందరినీ బదిలీ చేసే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది అంటూ కూడా మెన్షన్ చేశారు. అలాగే ఇప్పుడు బదిలీ లేని వారి స్థానాల్లో మరి కొత్త వారిని నియమించడానికి కూడా ఈ రోజు సాయంత్రం కల్లా మరి అందరు వారి యొక్క కొత్త వారి పేర్లను కూడా మెన్షన్ చేస్తామంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో అలాగే మరొక వార్త చూస్తే ఆంధ్రజ్యోతి దినపత్రికలోనే కట్టల కొద్దీ డబ్బు అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రంలో వినూత్నంగా తనిఖీలు చేపడుతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక 3 కోట్లు సీజ్ చేశారు. 1.7 కిలోల పసిడి 15 కేజీల వరకు కూడా వెండి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక మంగళవారం రాత్రి హైదరాబాద్లో 2 కోట్ల విలువైనటువంటి బంగారం వజ్రాలు అన్ని కూడా జప్తు చేసినటువంటి అధికారులు అంటూ కూడా చెప్తున్నారు. ఇంకా ఇప్పుడైతే ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్క దగ్గర కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేయటం, ఇంకా తనిఖీలు కూడా చాలా పకడ్బందీగా మరి క్షుణ్ణంగా ప్రతిదీ కూడా తనిఖీలు చేస్తున్నారు. ఎవరైనా కొంచెం అనుమానితులు ఉన్నా కూడా వెంటనే వారిని కూడా
మరి వారిని కూడా మరి వెంటనే ఎంక్వైరీ చేయడం, వారిని కూడా పరిశీలించడం, వారి దగ్గర ఏముంది అనేది కూడా మరి వెంటనే ఎంక్వైరీ చేసి చూస్తున్నారు. ప్రతిదీ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ తనిఖీలు చేపడుతున్న నేపథ్యంలోనే 1.7 కిలోల పసిడి అంటే బంగారం, అలాగే మరి 15 కేజీల వరకు కూడా వెండిని కూడా స్వాధీనం చేసుకున్నారు. మరి రాత్రికి రాత్రే 3 కోట్ల వరకు సీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటూ ఇచ్చారు. మరొక దగ్గర చూసుకున్నట్లయితే 2 కోట్ల విలువైనటువంటి వజ్రాలు కూడా మరి వజ్రాలను కూడా మరి జప్తు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటూ ఇచ్చారు. ఇంకా ఇప్పుడున్న పరిస్థితులు ఎలక్షన్స్ అయిపోయే వరకు కూడా ప్రతి దగ్గర కూడా ప్రతి ప్రాంతంలో కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేపడతారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది అయితే మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. సో ఇంకా మరొక వార్త చూద్దాం. ఇక సింగరేణి ఎన్నికలు మళ్ళీ వాయిదా డిసెంబర్ 27న నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు తీర్పునిచ్చింది అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఇక మరొక వార్త చూద్దాం. ఇక దరిచేరని పథకం అంటూ ఇచ్చారు. ఎన్నికల కోడ్తో పథకాల అమలుకు బ్రేక్ పడింది అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. కొత్త లబ్ధిదారుల ఎంపిక కూడా వీలు లేకపాయే అంటూ కూడా మరి ఇక్కడ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కొనసాగుతున్నటువంటి పథకమైన అంతే సంగతులు అంటూ ఇచ్చారు. ఇక లక్ష్యానికి ఆమడ దూరంలో దళిత బంధు ఉంది అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. రెండవ విడత టార్గెట్ 1,029 లక్షల వరకు యూనిట్ల వరకు ఉంటుంది అంటూ ఇచ్చారు. రెండో విడత టార్గెట్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. మంజూరైంది కేవలం 162 యూనిట్లే అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తంగా అయితే ఎన్నికల కోడ్ తోటి పథకాల అమలుకి ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చేసిన తర్వాత ఇంకా ఏ పథకాన్ని కూడా మళ్ళీ పెట్టడానికి వీల్లేదు. కాబట్టి ఇప్పుడు ఎన్నికల కోడ్ రావడంతో ప్రతి ఒక్క పథకానికి కూడా అమలు చేయడానికి బ్రేకులు పడిపోయినాయి అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. బీఆర్ఎస్కి సంబంధించి మాత్రం ఇది. అలాగే ఇంకా మనం చూసినట్లయితే దళిత బంధుకు సంబంధించి కూడా ఇంకా 162 యూనిట్లు ఆశించిన మేర మంజూరు అవ్వని గృహలక్ష్మికి సంబంధించి కూడా ఎంత ఆశించారో అంత అయితే జరగలేదు అంటూ కూడా మరి ఇక్కడ కొంత చతికిల పడిపోయింది అన్నట్లుగా చెప్తున్నారు. బీసీ మైనారిటీలకు లక్ష సాయము అంతే సంగతులు అయిపోయింది అంటూ కూడా చెప్తున్నారు. ఇదంతా కూడా కేవలం ఎన్నికల కోడ్ ఉన్నందువల్లనే సాధ్యం కాలేదు. మరి ఎన్నికల కోడ్ ఎంత అయిపోయిన తర్వాత ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి వచ్చి అన్ని కూడా అమలు చేస్తామంటూ చెప్పడం అయితే జరుగుతుంది. ఇక కొత్త ప్రభుత్వం కొలువు తీరేకే మోక్షం లభిస్తుంది. వచ్చే ఏడాది వరకు కూడా ఇంకా పాతవి కొనసాగితే కొత్త పథకాల అమలుకు మాత్రం ఇప్పట్లో నోచుకోలేము అంటూ కూడా మనకి ఇవ్వడం బీఆర్ఎస్కి సంబంధించి ఇచ్చారు. సో మొత్తంగా అయితే కొత్త పథకాలు అన్నిటికీ కూడా బ్రేక్ పడిపోయింది అంటూ కూడా ఎన్నికలు కూడా అమల్లోకి రావడం వల్లే అంటూ కూడా మనకి క్లియర్గా ఇచ్చేశారు. సో అలాగే మరొక వార్త చూద్దాం. ఇంకా ఓవైపు కారు మరోవైపు బేకార్గాళ్ళు అంటూ ఇచ్చారు. ఓటు ఎవరికో ప్రజలే నిర్ణయించుకోవాలి అంటూ కూడా మంత్రి కేటీఆర్ రోజుకి ఏదో ఒక కొటేషన్ తోటి ఆయన ముందుకు వస్తున్నారు. ఇంకా ఓవైపు కారు ఉంది, మరోవైపు బేకార్గాళ్ళు ఉన్నారు. మీరు ఎవరు కోటేయాలో ఖచ్చితంగా మీరే నిర్ణయించుకోండి. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది అనేది ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించి మీ అమూల్యమైన ఓటును వినియోగించుకోండి అంటూ కూడా మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. మరోపక్క బేకార్గాళ్ళు అందరూ ఉన్నారు. మరి మీరు ఓటు ఎవరికి వేస్తారో నిర్ణయించుకోండి అంటూ కూడా చెప్తున్నారు. రేవంత్ రెడ్డిది అప్పుడు ఓటుకు నోటు, ఇప్పుడేమో సీటుకు కోట్ల బేరం చేస్తున్నారు అంటూ కూడా చెప్తున్నారు. రేవంత్ రెడ్డి అయితే ఓటుకు నోటు కేసులో ఆయన ఉన్నారు ఆల్రెడీ. ఆయన పద్ధతులే అవి. ఇప్పుడైతే సీటు కోసం కోట్ల రూపాయలు దండుకుంటున్నటువంటి పరిస్థితి. మరి కారు ఏమో అభివృద్ధి చేస్తూ ఎన్నో పథకాలు అమలు చేస్తూ ఇప్పటి వరకు మరి 9.5 ఏళ్లలో ఎన్నో అభివృద్ధి పనులు చేసాము. ఐటీ హబ్గా చేసాము. హైదరాబాద్ అంటే మరి పరిశ్రమల పెట్టుబడులకు అనేక దేశాల నుంచి కూడా ఎంతోమంది మరి అధికారులు కూడా వస్తున్నారు. ఎంతోమంది సంస్థలకు సంబంధించినటువంటి అధికారులు అందరూ వచ్చి ఇక్కడ పెట్టుబడులు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి కూడా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూడండి, ఒకప్పుడు పరిస్థితులు చూడండి, మీరే ఆలోచించి ఓటని. రేవంత్ రెడ్డిని నమ్మొద్దు అని కూడా ఆయన చెప్తున్నారు. ఓటుకు నోటు ఆయన, అలాగే ఇప్పుడు సీట్ కోసం కోట్లు దండుకుంటున్నటువంటి పరిస్థితి అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకా చూసినట్లయితే ఇప్పుడేమో సీటుకు కోట్ల రూపాయల బేరం ఆడుతున్నారు రేవంత్ రెడ్డి. బీజేపీ వైపు లేం, కాంగ్రెస్ వైపు లేం, మేము జాతీయ స్థాయికి కేసీఆర్ అదే మా ఆశ అంటూ కూడా చెప్తున్నారు. ఇక 3వ హ్యాట్రిక్ ఖచ్చితంగా కొడతారు అంటూ కూడా మంత్రి కేటీఆర్ ఎంతో ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇంకా ప్రజలకు క్షమాపణ చెప్పాలి అంటూ కూడా కేటీఆర్ చెప్తున్నారు. దేవరకొండ కాంగ్రెస్ నేత బిల్యా నాయక్ సహా పలువురు బీఆర్ఎస్లో చేరారు అంటూ కూడా చెప్తున్నారు. అనేక మంది ఇప్పుడు చేరికలు కూడా అంటే బీఆర్ఎస్లో అమలవుతున్నటువంటి అభివృద్ధి పథకాలకి ఎంతోమంది ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరికలు కూడా జరుగుతున్నాయంటూ చెప్తున్నారు. ఇక అమిత్ షా అయితే ప్రజలకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి అంటూ కూడా చెప్తున్నారు. ఇంకా జాతీయ స్థాయికి కేసీఆర్ అదే మా లక్ష్యం, జాతీయ స్థాయికి కేసీఆర్ వెళ్ళాలి, అదే మా లక్ష్యంగా పనిచేస్తున్నామంటూ చెప్తున్నారు. అలాగే
ఇంకా ముందు ఇంకా అనేక రకాలైనటువంటి పథకాలతోటి ప్రజలందరికీ కూడా ఎంతో మేలు చేకూరే విధంగా బీఆర్ఎస్ పార్టీ రాబోతుంది అంటూ కూడా ఇంకా అధికారంలోకి వచ్చాక ఇంకా ఎన్నో మేలు జరుగుతాయి ప్రజలకి, ఆలోచించుకోవాలి అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా అనేక మంది కూడా ఇంకా బీఆర్ఎస్లో చేరికలు జరుగుతూ ఉన్నాయంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త చూద్దాం. చూసినట్లయితే ఇక బీఆర్ఎస్ అవినీతి పాలన అంతమంటూ బండి సంజయ్ చెప్తున్నారు. ప్రజలు గొప్ప తీర్పు ఇవ్వనున్నారు అంటూ కాంగ్రెస్ గ్యారంటీలు వారంటీలు లేనివి అంటూ కూడా చెప్తున్నారు. 6 గ్యారంటీలు ప్రకటించిన కాంగ్రెస్ అయితే మరి వారంటీ లేనివి అవి ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు పోతాయో కూడా తెలియదు. ప్రస్తుతానికైతే ప్రకటించారు కానీ అవి అమలు చేసే వరకు కూడా గ్యారంటీ లేదు అంటూ కూడా చెప్తున్నారు బండి సంజయ్. అలాగే ప్రజలైతే గొప్ప తీర్పు అయితే ఇస్తారు ఖచ్చితంగా ఈసారి ప్రజలు అంటూ కూడా ఇచ్చారు. కానీ ఓ పక్క చూసుకున్నట్లయితే ప్రతిదీ కూడా చాలా టఫ్ ఫైట్ అనుకోవచ్చు ఈసారి చూసుకున్నట్లయితే. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ముగ్గురు కూడా ప్రజల్లో మమేకమవుతూ ప్రతి ఒక్క పథకాన్ని కూడా ప్రజలు ఆకర్షించే విధంగా ముఖ్యంగా మహిళలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళకి ఎక్కువగా అవకాశాలు ఇస్తూ ఇంకా యువతను కూడా ఉద్దేశించి వాళ్ళకు కూడా ఎక్కువగా అవకాశాలు ఇస్తూ ఇటు స్టడీకి సంబంధించి కావచ్చు, మహిళలకి ప్రతి ఒక్క విషయంలో కావచ్చు ఎక్కువగా మరి మొత్తంగా కూడా మహిళలకి అన్ని అభివృద్ధి పథకాలు స్టార్ట్ చేశారు. 3 కూడా అలాగే పోటాపోటీగా ఉన్నాయి. ఇంకా బీజేపీ, బీఆర్ఎస్ ఇంకా కాంగ్రెస్ ఈ 3 మాత్రం చాలా టఫ్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు, టఫ్ ఫైట్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఇంకా ఎవరు అధిష్టానం ఎవరికి తీర్పునిస్తుంది అనేది కూడా మనం చెప్పలేనటువంటి పరిస్థితిలో కొనసాగుతుంది. ఇంకా అందరూ కూడా ప్రజలతో మమేకమవుతున్నారు. ఒకరి నుంచి ఒకరు మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తున్నారు. ఇలా రకరకాలుగా మొత్తంగా అయితే ప్రజలను ఆకర్షించే విధంగా మాత్రం వ్యూహాలు రచిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. సో అలాగే ఇంకా మనం చూసినట్లయితే కేసీఆర్ కాంగ్రెస్ గ్యారంటీ లేని వారంటీ లేనివి. కేసీఆర్ ఆరోగ్యం చూసుకున్నట్లయితే ఆయన ఆరోగ్యంపై నాకు అనుమానాలు ఉన్నాయి అంటూ కూడా సంజయ్ చెప్తున్నారు. అసలు నాకు కేటీఆర్ మీదే అనుమానం ఉంది అంటూ కూడా బండి సంజయ్ ఎద్దేవో చేస్తూ మాట్లాడుతున్నారు. అసలు కేసీఆర్ కనిపించట్లేదు, నేను ఆయన శిష్యుని, నేను ఆయన దగ్గర చాలా పాఠాలు నేర్చుకున్నాను, ఆయన కనిపించట్లేదు, ఏమయ్యారు, నాకు మొత్తంగా కేటీఆర్ మీద డౌట్ ఉంది అంటూ కూడా కొన్ని రోజుల నుంచి కూడా ఎద్దు వచ్చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. ఇక గిరిజనులకు 10% రిజర్వేషన్ అన్నారు. అధికారంలోకి రాగానే కిషన్ రెడ్డి చెప్తున్నారు గిరిజనులకు 10% రిజర్వేషన్ అంటూ అధికారంలోకి రాగానే కూడా ఇవి ప్రకటిస్తామంటూ కూడా చెప్తున్నారు. అలాగే సేమ్ యాజిటీస్గా కాంగ్రెస్ కూడా చెప్తుంది అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు మొత్తం కూడా అమలు చేస్తామంటూ కూడా చెప్తున్నారు. ఇటు బీఆర్ఎస్ కూడా చెప్తూ ఉన్నారు అధికారంలోకి రాగానే అనేక చోట్ల నుంచి ఇంకా అభివృద్ధి పథకాలన్నింటినీ స్టార్ట్ చేస్తాం. ఇటు మెట్రో కావచ్చు, ఇంకా భూ నిర్వాసితులకు సంబంధించి కావచ్చు, దళిత బంధువులకి ఇంకా ఎక్కువ అభివృద్ధి చేస్తామంటూ కూడా చెప్తున్నారు. మొత్తంగా 3 కూడా పోటాపోటీగా టఫ్ ఫైట్లోనే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా చూద్దాం ఒకరిపై ఒకరు మాత్రం ఖచ్చితంగా మరి విమర్శలు అయితే గుప్పించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు మనం గమనించవచ్చు. ఎక్కువగా అంటే బీజేపీ, బీఆర్ఎస్ 2 ఒకటే అంటూ కాంగ్రెస్ అంటారు, కాంగ్రెస్ బీజేపీ ఒకటే అంటూ బీఆర్ఎస్ వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇంకా ఇలా రకరకాలుగా ప్రతి ఒక్కరు కూడా ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు అయితే గుప్పించుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కూడా కొనసాగుతుంది. సో అలాగే మరొక వార్త చూసినట్లయితే గాజా కకావికలం అంటూ కూడా చెప్తుంది. గత కొన్ని రోజులుగా అక్కడ జరుగుతున్నటువంటి హమాస్ యుద్ధ వాతావరణం అంతా కూడా మనకి తెలిసిందే. ఇజ్రాయెల్పై హమాస్ మిలిటెంట్లను ప్రయోగించి మరి 20 నిమిషాల్లో 5,000 బుల్లెట్లను పేల్చినటువంటి ఘటన కూడా, దానితో ఎంతో ఆస్తి నష్టం జరిగింది, అలాగే ప్రాణ నష్టం కూడా జరిగింది అనేది కూడా ఇచ్చారు. అలాగే ఇప్పుడు మరి మళ్ళీ రిటర్న్ మరి అదే యుద్ధం స్టార్ట్ చేసింది హమాస్ కాబట్టి మరి గాజా వాళ్ళకు కూడా మరి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఖచ్చితంగా మీకు ఇంత టైం ఇస్తున్నాను, మీరు ఈ లోపు ఓకే కోలుకుంటే ఓకే, లేదంటే మాత్రం మేము యుద్ధం ఫినిష్ చేయాల్సి వస్తుంది అంటూ కూడా మరి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కూడా చెప్పడం జరుగుతున్నటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించి ఇప్పుడు మనం చూస్తే గాజా అంతా కూడా కకావికలం అయిపోతుంది. అక్కడ అసలు యుద్ధం స్టార్ట్ చేసిందే హమాస్కి సంబంధించి గాజా అనే ఒక ప్రాంతం అనేది మనకు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చారు. కరెంటు కూడా అక్కడ కట్ చేసినట్లుగా తెలుస్తుంది, పెట్రోల్ బంద్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇంకా అక్కడ అంతా కూడా ఆహార పదార్థాలను కూడా కొన్ని చోట్ల ఆహారాన్ని కూడా క్లోజ్ చేసేస్తారు. ఎక్కడికక్కడ మొత్తం ఇంకా మెయిన్ అంటే కరెంటు, పెట్రోల్ ఇలాంటివన్నీ కూడా, వాటర్ కూడా అసలు వాటర్ కూడా లేని పరిస్థితి అంటే ఇంకా ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించవచ్చు. ఇంకా గాజాలో ఇప్పుడు ప్రజెంట్ అయితే అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా కొనసాగుతుంది అనేది చూసినట్లయితే కరెంటు కట్ చేసేసారు, అలాగే పెట్రోల్ ఎక్కడ కూడా పెట్రోల్ అనేది లేకుండా చేశారు, అలాగే వాటర్ కూడా బంద్ చేసేసారు. ఎటు నుంచి కూడా ఎక్కడ కూడా వాటర్ సప్లై లేకుండా చేశారు అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. గాజా అంతా కూడా కకావికలం అయిపోతున్నటువంటి పరిస్థితిలో ఉంది అంటూ ఇచ్చారు. కరెంటు కట్ చేశారు, బయటకు వెళ్తే బాంబులు మూత, దాడుల్లో హమాస్ చీఫ్ కుటుంబం హతమైపోయింది అంటూ కూడా ఇచ్చారు.
అలాగే ఇజ్రాయెల్లోనూ ఆహార కొరత, ఇక ఇరువైపులా 4,000కు పైగా మరణాలు సంభవించాయి. గత 4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ మారణ కాండం అని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి. అలాగే ఇజ్రాయెల్లో ఐక్య ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు అంటూ కూడా ఇచ్చారు. అలాగే పఠాన్ వికోట్ దాడుల సూత్రధారి కూడా షాహిద్ లతీఫ్ హత్య చేయబడ్డాడు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా పాక్లో మసీదు బయట గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు, అతని సోదరుడు కూడా హతమయ్యారు. ఇంకా భారత్లో పలు ఉగ్రదాడులతోటి సంబంధం ఉన్నట్లుగా కూడా వారికి సంబంధించి కూడా భారత్లో కూడా కొంతమంది ఉగ్రవాదులతోటి వీళ్ళ రిలేషన్ ఉంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అయితే మరిన్ని డీటెయిల్స్ మాత్రం మనకి దీనికి సంబంధించి 12th పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. ఇంకా అలాగే అమిత్ షాతో లోకేష్ భేటీ అంటూ మరొక వార్త మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కేంద్ర హోంమంత్రి దృష్టికి జగన్ కక్ష సాధింపులు అనేది కూడా మనకి లోకేష్ అమిత్ షాతో భేటీ అయ్యారు ఢిల్లీలో అనేది కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా చంద్రబాబుకు స్వల్ప ఊరట లభించింది అనేది చెప్పుకోవచ్చు అనేది ఇచ్చారు. మరిన్ని డీటెయిల్స్ కూడా మళ్ళీ మనకి 2nd or 3rd పేజీలో ఇచ్చారు, 14th పేజీలో కూడా ఇచ్చారు. ఇక మళ్ళీ అవే ప్రశ్నలు అడుగుతున్నారు అంటూ ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయారు. టైం వేస్ట్ తప్ప సాధించేది ఏమీ లేదు అంటూ సిఐడి విచారణ తర్వాత లోకేష్ వ్యాఖ్యలు. మరి లోకేష్ని విచారణ కొనసాగిస్తున్న నేపథ్యంలో మళ్ళీ అంటే అడిగిన ప్రశ్నలే మళ్ళీ అడుగుతున్నారు తప్ప ఎక్కడ కూడా మరి కొత్త ప్రశ్నలు అడగట్లేదు. దానివల్ల టైం వేస్ట్ తప్ప జరిగేది ఏమీ లేదు అంటూ కూడా మనకి ఇక్కడ ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు ఆంధ్రజ్యోతి దినపత్రికలో. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే వెలుగు దినపత్రిక చూద్దాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే మనకి వెలుగు దినపత్రికలో కూడా ఫస్ట్ ప్రధానంగా అంటే యువత కోసం మై భారత్ అనేది ఒకటి ఇచ్చారు. స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయనున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. దేశవ్యాప్తంగా యూత్ డేటాబేస్ ఏర్పాటు చేసి అన్ని శాఖల స్కీములు ఒకే వేదిక నుంచి అందించే ఛాన్స్ ఉంటుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. 15 నుంచి 29 ఏజ్ గ్రూప్ వారికి ప్రత్యేక ప్రోగ్రామ్స్ ఉంటాయి అనేది కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే పటేల్ జయంతి సందర్భంగా 31నే ఇది ప్రారంభం అవుతుంది అంటూ కూడా అంటే స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయనున్నటువంటి కేంద్ర యువత కోసమే మై భారత్ అనేది కూడా ఇచ్చారు. అది కూడా ఏజ్ కూడా చెప్తూ ఉన్నారు. 15 నుంచి 29 ఏజ్ గ్రూప్ వాళ్ళకి మాత్రమే ఇవి ఉంటాయి అంటూ కూడా ఇచ్చారు. అలాగే పటేల్ జయంతి సందర్భంగా 31ని ఇది ప్రారంభిస్తారు. కేంద్ర కేబినెట్ ఇది నిర్ణయం తీసుకుంది అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఇక మరొక వార్త చూసే ఈసీ నిఘా పెట్టింది రాష్ట్రంపై స్పెషల్ ఫోకస్ అనేది కూడా మనకి వెలుగు దినపత్రికలో ఇచ్చారు. అలాగే సారుపైనే ఆశలు అంటూ కూడా ఇచ్చారు. కేసీఆర్ రంగంలోకి దిగితే సీన్ మారిపోతుంది అంటున్నటువంటి బీఆర్ఎస్ నేతలు అసలు కేసీఆర్ అడుగు పెట్టారంటే అక్కడ మొత్తం కూడా వాతావరణం ఏం చేంజ్ అయిపోతుంది అంటూ కూడా ఇచ్చారు. మొత్తం కూడా దడదడలాడిచ్చేస్తున్నారు అంటూ కూడా ఇచ్చారు. ఇంకా కేటీఆర్ అయితే పూలి బయటకు వచ్చేస్తుంది, ఎగిరెగిరి పడుతున్న నక్కలన్నీ పరారైపోతున్నాయి అంటూ కూడా చెప్తూ ఉన్నారు మంత్రి కేటీఆర్. అలాగే ఇప్పుడు చూస్తే సార్ పైన ఆశలు కారు గెలవాలి అంటూ కారు ముందుకు సాగాలి అంటూ కూడా మరి ఆ పార్టీలో ఉన్న నేతలంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా సార్ అడుగు పెట్టారంటే రంగంలోకి దిగితే మాత్రం సీన్ అంతా మారిపోతుంది అంటున్నటువంటి బీఆర్ఎస్ నేతలు అక్కడ వాతావరణం అంతా కూడా ఒక రకమైనటువంటి మరి ముందుకు దూసుకు వెళ్తున్నటువంటి వాతావరణం అక్కడ తలపిస్తుంది అంటూ కూడా ఇచ్చారు. ఇక అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత కూడా కొంత వస్తుంది. అభివృద్ధి స్కీముల అమలుపై కూడా నిలదీస్తున్నటువంటి జనం అంటూ కూడా ఇచ్చారు. కొన్ని చోట్లయితే ఇక అభివృద్ధి చెప్పారు, స్కీములు చెప్పారు, ఏం జరుగుతుంది, ఏమి ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు అంటూ కూడా జనాల్లోకి వెళ్ళిన ప్రతి కొన్ని చోట్ల మాత్రం ఖచ్చితంగా వెళ్ళాను ప్రశ్నించే ప్రజలు కూడా లేకపోలేదు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సీఎం సభలతోటి వ్యతిరేకత తగ్గుతున్నటువంటి ధీమాలో లీడర్లు అంటూ కూడా ఇచ్చారు. ఇంకా వ్యతిరేకత తగ్గుతుంది అని చెప్పేసి కూడా కొంతమంది ధీమాగా ఉన్నటువంటి లీడర్లు కూడా ఉన్నారు అంటూ ఇచ్చారు. అలాగే ఇక 15 నుంచి గులాబీ బాస్ ప్రచారం షురూ చేశారు. 17 రోజుల్లో 41 నియోజకవర్గాల్లో మీటింగ్ ఉంటుంది అంటూ కూడా ఇచ్చారు. ఇంకా గులాబీ బాస్ సీఎం కేసీఆర్ ఇక 17 నుంచి ప్రతి సభలో కూడా ఆయన ప్రసంగిస్తారు, ఆయన ఉంటారు అంటూ కూడా ఇచ్చారు. ఇంకా 41 నియోజకవర్గాల్లో ఇవన్నీ కూడా మీటింగ్స్ జరుగుతాయి అంటూ కూడా మనకి క్లియర్గా ఇచ్చేశారు. అలాగే ఇంకా చెక్ పోస్టుల వద్ద కేంద్రం బలగాలు, అలాగే సీసీ కెమెరాలు, ప్రతి నియోజకవర్గానికి ఒక స్పెషల్ ఆఫీసర్ ఉంటారు అంటూ ఈసీ నిఘా పెట్టింది. రాష్ట్రంపై స్పెషల్ ఫోకస్ అనేది కూడా మనకి వెలుగు దినపత్రికలు ఇచ్చారు. ఇక మనీ మందు కట్టడిపై ప్రధానంగా దృష్టి సాధించారు. అలాగే ప్రభుత్వ వాహనాలు కూడా ఖచ్చితంగా చెక్ చేయాల్సిందే, ఎంతటి అధికారైనా సరే అది ఖచ్చితంగా ఆపాల్సిందే, చెక్ చేయాల్సిందే అంటూ కూడా కఠినమైన నిబంధనలు పెట్టారు. అలాగే ప్రభుత్వ వాహనాలు కూడా చెకింగ్ చేయాలి, అధికారులపై ఎప్పటికప్పుడు రిపోర్టులు అందిస్తూనే ఉండాలి అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే 20 మంది ఆఫీసర్లపై బదిలీలు వేటు, 4 కలెక్టర్లు, 3 సిపిలు, 10 మంది ఎస్పీలను కూడా ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఈసీ అంటూ కూడా ఇచ్చారు. ఇంకా కొత్త వారిని మాత్రం ఈ రోజు సాయంత్రానికి వారి పేర్లు కూడా నమోదు చేస్తారు అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు.
సో అలాగే కేసీఆర్ ఎట్లున్నాడు అంటూ క్వశ్చన్ చేస్తున్నారు బండి సంజయ్. ఎందుకు బయటకు వస్తలేడు బండి సంజయ్? ప్రత్యర్థి పైన నాకున్నటువంటి బాధ కూడా ఆయన కొడుక్కి ఉండొద్దా అంటూ చెప్తున్నారు. కనీసం ఆయన ఏమయ్యారు ఏంటి అనేది నాకున్నంత బాధ కూడా ఆయన కొడుక్కి లేదా అన్నట్లు క్వశ్చన్ చేస్తున్నారు బండి సంజయ్. అలాగే ఇక మేము అధికారంలోకి రాగానే ఎస్టీలకు 10% రిజర్వేషన్ అంటూ మంత్రి కిషన్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా అన్ని కూడా అమలు చేస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇక సింగరేణి ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇక హైకోర్టు డిసెంబర్ 27న నిర్వహించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది అనేది మనం ఇంతకుముందు పేపర్లో కూడా చూసుకున్నాము. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇక్కడ కూడా అలాగే ఇచ్చారు. ఇంకా బీఆర్ఎస్ను ప్రజలు ఉతికారేస్తారు అంటూ కూడా ఇందిరమ్మ రాజ్యం కోసం ఎదురు చూస్తున్నారంటూ భట్టి విక్రమార్క కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా అధికారంలోకి రాగానే కూడా 6 గ్యారెంటీలను అమలు చేస్తాం, వాటితో పాటు ఇంకా కొత్తవి కూడా అమలు చేస్తామంటూ కూడా మేనిఫెస్టోలో చేరుస్తామంటూ కూడా ప్రతి ఒక్కరు కాంగ్రెస్ నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక మరొక వార్త చూస్తే శిథిలాల కుప్ప గాజా అంటూ ఇచ్చారు. ఇంకా ఇజ్రాయెల్ గాజాపై దాడి చేస్తుంది. అక్కడ అన్నీ కూడా ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. యాజ్ ఇట్ ఈస్గా మనకి ఆంధ్రజ్యోతిలో ఎలా ఇచ్చారో మనకి వెలుగు దినపత్రికలో కూడా సేమ్ న్యూసెస్ అన్నీ కూడా అవే ఇచ్చారు. సో మొత్తంగా అయితే ఇక గాజా అంతా కూడా శవాల కుప్పగా మారిపోయింది అనేది కూడా మనకి ఇచ్చారు. ఇజ్రాయెల్ మరి తిరుగుబాటు చర్య కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ స్టార్ట్ చేసింది, యుద్ధం స్టార్ట్ చేసింది మరి హమాస్ గాజా అనే ప్రాంతం వాళ్ళకి. కాబట్టి ఖచ్చితంగా ఫినిషింగ్ ఎలా ఉంటుందో మేము చూపిస్తామంటూ కూడా ఇజ్రాయెల్ కూడా తిరగబడినట్లుగా తెలుస్తుంది. సో ఇప్పుడు గాజాలో కరెంటు, పెట్రోలు అలాగే వాటర్ కూడా బంద్ చేసినట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి 9th పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. సో ఈరోజు మనం ఏ పేపర్లో చూసినా కూడా మనకైతే మొత్తం సేమ్ అన్నీ కూడా సార్ పైన ఆశలు ఉన్నాయంటే సీఎం కేసీఆర్ గురించి ఈసీ నిఘా మాత్రం హుకుం జారీ చేసింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టడం ఇవన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి ప్రతి పేపర్లో కూడా ఇచ్చారు. ఇక దరిచేరని పథకాలు అంటూ ఇచ్చారు. ఇక తెలంగాణకు వైఎస్ విజయలక్ష్మి అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. అంటే ఇంకా సపరేట్గా మరి ఇప్పుడు పార్టీ నుంచి వాళ్ళే అభ్యర్థులను ప్రకటించుకోబోతున్నారు అనేది కూడా మిర్యాలగూడలకు షిఫ్ట్ అవుతున్నారు షర్మిలాను. ఇలా అన్ని రకరకాల న్యూస్ అన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చారు. సో ఇదండి ఇవాల్టి పేపర్ ముచ్చట కార్యక్రమం నుండి విశేషాలు. మరో పేపర్ ముచ్చట కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.